గైస్, వెల్కమ్ టు హిమా తెలుగు వీలాగ్స్. ఈ రోజు మనం ఆంధ్రకళా వేదికలు నిర్వహిస్తున్న సమ్మర్ ఫీస్ట్కి వెళ్తున్నాం. మా పాపకు ఫుల్ ఫీవర్ అనమాట. సో అయినా సరే మేము ఈసారి విరమించుకోలేదు. ఈ ఖతార్కి వచ్చినాక ఫస్ట్ అనమాట మేము వెళ్ళేది. సో చాలా టికెట్స్ తీసుకున్నాం కానీ దేనికి వెళ్ళలేదు అనమాట. ఏదో ఒకటి అలా వస్తూనే ఉంది. ఈసారి మాత్రం నో వే, ఇంకా డోంట్ గివ్ అప్ అని చెప్పి బయలుదేరుతున్నాం అనమాట. ఈ వెన్యూ వచ్చేసి లా సిగెల్ హోటల్ అనమాట. దీనికి స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఆర్పి పట్నాయక్. ఇంకా రిమైనింగ్ గెస్ట్లు కూడా ఉన్నారు. ఒకరు వచ్చి సత్య యామిని, బాహుబలి టైటిల్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పాడారనమాట. గెస్ట్ ఈస్ సత్య యామిని, మై నేమ్ ఈస్ హిమబిందు యామిలి. వీఆర్ జస్ట్ స్టార్టెడ్ అనమాట. ఇక్కడ నుంచి మాకు 10 minutes పడుతుంది. యాక్చువల్గా టైం అయితే చాలా అయిపోయింది, లేట్ అయిపోయాం, 1 hour లేట్ అయిపోయాం. వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచించుకున్నాం అనమాట 1 hour. ఇంకా సరేలే అని చెప్పి డెసిషన్ తీసుకొని బయలుదేరేసాం. టానిక్ వేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. దట్ ఈస్ ద డబుల్ ట్రీ హోటల్, ఇంటర్నేషనల్ హోటల్ అనమాట. ప్రతి దీంట్లో ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ నుంచి కూడా ఎంత బాగా కనిపిస్తుందో. సామ్సంగ్ S22 అల్ట్రా తనకి గొప్పతనం అనమాట ఇదంతా. ఫుల్ ట్రాఫిక్ బాబా. ఇక్కడ చూసారా కార్స్, ఇది BMW, అదేమో రేంజ్ రోవర్. మనకి ఎక్కడ చూసినా సరే ఇది టయోటా క్యామ్రీ. ఫుల్ లగ్జరియస్ కార్స్ మనకి ఇక్కడ ఉంటాయి కదా. ఖతార్ అంటేనే ధనవంతుల దేశం అని అంటారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధనవంతులే, మనంతా. BMW కన్నా ఉంది బ్లాక్ కలర్, ఇది కూడా రేంజ్ రోవరే. బట్ వీళ్ళు ఎక్కడున్నా సరే వీళ్ళు మాత్రం ఉంటారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇక్కడ ఫేమస్ అనమాట. తలాబాత్ మనకి స్విగ్గీ ఎలాగో ఇలా అనమాట. ఫ్రైడే అనమాట. పొద్దున్న అందరూ బాగా వంటలు వండుకొని ఇంట్లోనే ఉంటారు. ఈవినింగ్ ఈ టైంకి అందరూ బయటకు వస్తారు. ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. సన్సెట్ ఇంకా అవ్వలేదు. ఇక్కడ 6:10 అయిపోతుంది కానీ ఇంకా సన్ చూడండి ఎంతో బాగున్నాడు అసలు. మనం ఎక్కడికి వెళ్ళినా సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్స్ అక్కడే ఉంటాయి అన్నమాట. సో మనకి ప్రాబ్లం లేదు. అక్కడ చూడండి టాయ్స్ రెస్, ఫుల్ ఆఫ్ టాయ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ చాలా 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 ఉంటాయి. మనకి ఏ టాయ్ కావాలన్నా అక్కడికి వెళ్ళిపోవచ్చు. రేంజ్ రోవర్ని మనం ఫాలో అవుతున్నాం అసలు. ఎక్కడికి వెళ్ళినా రేంజ్ రోవర్స్ ఇలా వస్తూనే ఉన్నాయి. ఇది బిన్ మహమ్మద్ ఏరియా. GMC కార్ బాబా, సూపర్ కార్స్. ఇక్కడ రోడ్డు మీద ఉంటే కార్స్ చూస్తేనే ఆ కార్ ఏదో చూడండి అసలు భలే ఉంది అసలు. దట్ ఈస్ ద హోటల్, లా సిగెల్ హోటల్. దిస్ ఈస్ ద హోటల్. టికెట్ లో పెట్టారు కదా, అదే వెన్యూ అనమాట. సో దిస్ ఈస్ ద హోటల్. దిస్ ఈస్ వెరీ బిగ్ హోటల్. నాట్ హోల్ వరల్డ్ నాన్న. ఎస్ వీఆర్ గోయింగ్. మనందరం వెళ్తున్నాం ఇప్పుడు అనమాట. చాలా పెద్ద హోటల్. నేను చూస్తుంది కూడా ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. మనం ఎప్పుడు పక్కనే చూస్తాం. మిస్టర్ రామ్ గారు, హౌ యు ఆర్ ఫీలింగ్? ఫీలింగ్ గ్రేట్. ఓబో. సెల్ఫ్ పార్కింగ్ లేదు. ఇదిగోండి, ఇది మనకు ఒక కోడ్ ఇచ్చారనమాట. ఇది మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఇది దాచిపెట్టుకోకపోతే మన కారు మనం వాళ్ళకి ఇచ్చేసినట్టే. సో ఇది జాగ్రత్తగా లోపల దాచేద్దాం. అక్కడ ఫ్రంట్లో మనకు ఒకటి పెట్టారనమాట. యా కార్ డ్రైవ్ చేసుకుని కార్ వెళ్ళిపోతుంది. సో ఆంధ్రకళా వేదిక వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ ఫీస్ట్కి మనం వచ్చాం. ఆర్పి పట్నాయక్ స్పెషల్ గెస్ట్. సో ఇలా ఎంట్రన్స్ అనమాట. Where are you? Where you came? ఆర్పి పట్నాయక్ ఫస్ట్ రోలో కూర్చున్నారు. తను కూడా సింగరే. మన ఖతార్లో ఉన్న తెలుగు వాళ్ళే అనమాట. ఇంతవరకు మనకి ఎవరు కూడా ఇందులో తెలియదు కానీ ఓకే, ఫస్ట్ టైం మనం వచ్చాం కాబట్టి.
సో అదిగోండి అక్కడ ఇంకో సింగర్ ఉన్నారు, ఆ సింగర్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇదిగోండి సత్య యామిని అని చెప్పి. ఏమైంది? ఇక్కడ నుంచి కనిపిస్తుందా? మనం ఒక అయిపోయినట్లేదు, సెంటర్లో ఉంటుంది. హలో, మనం ఎర్లీగానే వచ్చాం, ఇంకా స్టార్ట్ అవ్వచ్చు. ఎప్పుడు ముందుకు వెనక్కి వచ్చాం, ముందు వచ్చాం అంటావే. సో ఇందులో కూడా నా పబ్లిసిటీ. ఇది నా ఫోనే బాగుంది, ఇక్కడ దీని ఫోన్ ఏం పని చేయట్లేదు. ఓకే, అలా కూర్చోమని ఇంట్రోలో కూర్చుంది. దానికి వైట్ సీట్లు అంటే ఇష్టం అని చెప్పి అక్కడ కూర్చుంది. సరే అని చెప్పి కూర్చోబెట్టాం. అది విఐపి అంటే మేబీ ప్రెస్టీజ్ అనుకుంటా. హడావడి ఏదైనా మన తెలుగు వాళ్ళని చూస్తే ఆనందమే వేరు కదా. భలే ఉన్నారు అసలు. చాలా రోజులు అయింది నేను ఎక్కడికైనా వెళ్ళి ఇలా. ఫంక్షన్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ మొన్ననే ఒక ఫంక్షన్ మిస్ అయిపోయాను ఇంట్లో. పర్లేదు కూర్చో. జస్ట్ చింపి మాత్రమే ఇచ్చేసారనమాట. మళ్ళీ భోజనాలకి టికెట్స్ ఉండాలని చెప్పి మళ్ళీ అవి ఇచ్చేసారు. It's a singing program and it's a Telugu singing. నేషనల్ యాంథమ్ సింగ్ చేస్తావా? Come on, sing. Do you know this song? I'd say my student. వచ్చావు బయటికి ప్రోగ్రామ్ చూడడానికి. ఇలానే ఉంటాయి ప్రోగ్రామ్స్, ఓకేనా? చూడు, మీ స్కూల్ ప్రోగ్రామ్కి వచ్చామా? వావ్, సి చూడు, మనం మ్యూజిక్తో పాటు పాడాలి. ఫస్ట్ నువ్వు సాంగ్ నేర్చుకుంటే నువ్వు పాడతావు. వర్ణాలయ్యా నేను ఇలాగా మీకువలాగునే చూడగా ప్రియా వెండి వర్షాలయ్యా వేడుకలాగా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా కాళిదాసులాగా మారి కవితే రాసేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా దేవదాసులాగా మారి గడ్డం పెంచేసా పొద్దు కోరింది హృదయం నీలేక పెదవే ముడిసి కొలిపే సమయం విరజాజుల పొరుగులకైనా కరుణిస్తావని అనుకున్నా వేల వేల చాలా శ్రీమతి చెప్పలేని అనుకుంటా మనసారిస్తే చండి బాబా చిరునామా ఓ మైనా
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సత్యయామిని తను పాడిన పాట బాహుబలిలో. అవునా? జాయిన్ చేద్దాం. బాహుబలిలో తను పాడిన మమతల తల్లి సాంగ్ ఎవరు వినని వాళ్ళు ఉండరు. ఆ సాంగ్ కాను తనకి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా IFA సైమా అవార్డ్స్ తను గెలుచుకున్నారు. అలాగే రీసెంట్గా మిస్టర్ మజ్ను, వెంకీ మామ, వకీల్ సాబ్, బింబిసారా లాంటి సినిమాల్లో తను సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. మరి అఖండాలో పాడిన జై బాలయ్య అయితే మన స్టేట్స్ ని ఒక ఊపు ఊపేసింది. అలాగే కథాని కూడా లాస్ట్ మంత్ ఒక ఊపు ఊపేసింది కదా. వెల్కమ్ టు సత్యయామిని. అందరికీ నమస్కారం. హలో హలో, ఎలా ఉన్నారు అందరూ? సూపర్. చాలా బాగున్నారు కదా. అక్కడ పిల్లలు అరుస్తున్నారు చాలా బాగున్నారని. ఓకే, వెరీ 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 హ్యాపీ టు బీ హియర్. కతార్ ఫస్ట్ టైం వచ్చాను పర్ఫామ్ చేయడానికి అలాంగ్ విత్ ఆర్పి సార్. ఆర్పి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ. అండ్ ఆంధ్ర కళా వేదిక వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. అండ్ ఒక మాత్రం సూపర్ ఉంది కదా, మంచి మెలోడియస్ మ్యూజికల్ ఈవెంట్ అవ్వబోతోంది ఇది. సో ఎంతమంది ఆర్పి పట్నాయక్ సార్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ? చాలా లవ్ స్టోరీలు చెవి కోసేసుకుంటారు ఇక్కడ ఆర్పి పట్నాయక్. చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఒక్కో పాటకు ఒక్కో స్టోరీ రావాలి మరి. చూడండి ఇక్కడ ఒక చెవి పోయింది. ఓకే, సో అంటే ఒక్క మనిషివే అన్ని స్టోరీలు అవసరం లేదు, ఒక్క స్టోరీ చాలు. సో హియర్ వి గో విత్ దిస్ అమేజింగ్ మెలోడీ. అందరు మళ్ళీగా నాతో పాటు క్లాప్ చేస్తే చాలా బాగుంటుంది. పాడొచ్చు అందరూ.
జయం. గాజువాక పిల్ల అని పాడినా, అప్పుడప్పుడు నటించిన, దర్శకత్వం చేసిన తన మార్పు ఉంటుందన్నది నిజం. ఎవరు అవునన్నా కాదన్నా అతను మనలో ఒకరు. అతనంటే అందరి దిల్లోని హోలీ. ఇప్పుడు కిందటి వారమే అహింస అనే చిత్రంతో మళ్ళీ తేజ గారి దర్శకత్వంలో నీతోనే నీతోనే అని ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లోని సిద్ శ్రీరామ్ గారు మన సత్యయామిని గారు కలిసి పాడిన పాట 5.7 మిలియన్స్ హృదయాలను దోచుకుందండి. ఈ రోజు మనందరినీ అలరించడానికి వచ్చేసారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమవుతుంది కదా? ఎస్, నందన్ మన ఆర్బి గారు. మరి ఇప్పుడు ఆయన ఏమి చూసేద్దామా? ఓకే, ఏవి ప్లీజ్. అరే డిజాస్టర్ మూవీ అసలు.
వెల్కమ్, హార్టీ వెల్కమ్ సార్. దూరం నూరాకువని నన్ను వెలివేస్తూ మనసంతా నా మనసంతా మనసంతా మీరే మా మనసంతా మీరే. లవ్ యూ కతార్. థ్యాంక్ యూ మాకు ఆంధ్ర కళావేదిక అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చే ప్రతి గెస్ట్ని ఇంతే బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్ యూ వండర్ఫుల్ ఆడియన్స్ ఓవర్ హియర్. సార్ మీ పాటలు విని లవ్ ఫీల్ అయ్యాను సార్, ఫీల్ అయ్యి లవ్లో పడ్డాను సార్ అన్నాడు. మంచిదే కదా అన్న, పెళ్లి కూడా చేసుకున్నాను సార్. కానీ అట్ ది సేమ్ టైం ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి, వాళ్ళ చిన్న బేబీని పట్టుకుని, సార్ ఈ బేబీకి మీరు పేరు పెట్టాలి అని. అసలు మీరెవరో నాకు తెలియదు, నేను మీ బేబీకి నేను ఎందుకు పేరు పెట్టాలని. సార్ మీ పాటలు విని మేము ప్రేమలో పడ్డాం అండ్ పెళ్లి చేసుకున్నాం. దిస్ ఈస్ ది రిజల్ట్ అండ్ యూ ఆర్ ది రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దిస్. ఇలాంటి ఎన్నో అద్భుతమైన అనుభవాలు లైఫ్లో ఒక రకంగా ఒక బ్లెస్సింగ్గా అనుకుంటూ అనుభవాలన్నీ మీతో పంచుకుంటూ పాటలు పాడదాం అనుకుంటున్నాం. ఇస్ దట్ ఫైన్? థ్యాంక్ యూ. లెట్ మీ వెల్కమ్ మై టీమ్. రండి అందరూ. బయటికి వెళ్తే ఇండియా నుంచి వచ్చాం కదా, మసి మాడిపోతున్నాం. బట్ హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. ఇంత వేడిలో ఎలా పనిచేస్తున్నారో అసలు నిజంగా ఇట్స్ నాట్ ఎ జోక్. ఇండియా నుంచి ఇంత దూరం వచ్చి కష్టపడుతున్న మీ అందరికీ నిజంగా సల్యూట్. రాగం వేణుదని మేఘం మురిసి పాడని ఈ పూలతోనా ఊసులాడుకోనా పసిపాపల హరివిల్లునే చేయి చాపి అందుకోనా వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. ఈ పాట నేను పర్ఫామ్ చేస్తూ పాడాలని మీకు అనిపిస్తే, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం, తల్లిదండ్రి నేర్పినట్టి తెలుగు మరచినట్టురా ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. పదములోన అభిమానం చలిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది.
Open the monitor. Mic in the monitor. చెప్పన ప్రేమ చిరునామా అశోది బొమ్మని ఎదుగా ఉందని తెలుసుకోమా చెప్పన ప్రియ మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే సుధాకర్ ఏంటి మరి రండి రండి త్వరగా Can you reduce the track in the monitors? ఆర్పికంతో డాన్స్ చేస్తారా సబ్సైడ్ వయసుకి తెలియదే నాలుగు మరిగిని బొమ్మకి బయట దొరుకుతుంది ఇకపై మన చదువులిద్దని తెలిసి కటి కట్టబడదని చెప్పన ప్రేమ చెప్పన ప్రేమ చిరునామా అదిలోని మమ్మల్ని ఎదుగా ఉందని తెలుసుకోమా హృదయానికి తోడు ఉందని హృదయానికి నడుపుతున్నది దేహమే తెలుసుకోవాలి చెప్పన ప్రేమ చెల్లి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా చెప్పన ప్రేమ చెల్లి చిరునామా అందులోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకో మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే 60 రోజులు బిజీగా ఉంటాడు. సీరియస్గా చెప్తున్నా. అంటే 60 రోజులు ఎందుకు అంటా అంటే 1 మంత్లో 60 ఈవెంట్స్ చేస్తాడు. అందుకు 60 రోజులు బిజీగా ఉంటాడు. అలాంటిది మీకోసం 2 సార్లు ఖతార్ టైం తీసుకుని వచ్చాడంటే మీరు ఎంత అదృష్టవంతులో నాకు అర్థం అవుతుంది. తను ఎంత బిజీ అంటే ఎనీ ఈవెంటే 2 కానీ 3 కానీ ఈవెంట్స్ ఉంటాయి. అండ్ ఎలా మేనేజ్ చేస్తున్నాడో తెలియదు, కానీ ఆ టైం మేనేజ్మెంట్ మేము తెలుసుకోవాలి.
isn't it? అందుకే హీస్